సజీవ లెక్కలో వచ్చి మరి ఆదివారం పూట ఆయన అవకాశం బట్టి తండ్రి చూపిస్తూ అలాగే ఇప్పుడు వచ్చిన సంఘానికి ప్రభావం అందరికీ ఉన్నానండి. మనం బబులోను చెర నుంచి విడిపోయిన తర్వాత ఉన్న స్టోరీస్ ని మనం ఆలోచిస్తున్నాం. అందులో ఒక 5గురు అని చెప్పాం కదా. ఎవరు 5గురు? ఒకళ్ళెవరు? జెరుబ్బాబెలు. మొన్న వారం మనం ఆలోచించాం కదా. ఈ జెరుబ్బాబెలు కాలానికి సంబంధించి ఏంటంటే దేవాలయం ఏమైంది? పూర్తిగా లేదు. చెర నుంచి విడుదల వచ్చిన తర్వాత దేవాలయం పూర్తిగా లేకపోవడంతో జెరుబ్బాబెలు చేసిన నిర్ణయం ఏంటంటే ముందు దేవాలయాన్ని నిర్మించాలనే తపనతో ఉన్నాడు. ఈ మధ్యలో ఏమొచ్చినాయి? అడ్డంకులు, ఆటంకాలు, నిరుత్సాహం, బలహీనత, శత్రువులు వచ్చిన తర్వాత కొంతకాలం పని ఆగిపోయింది. ఎంతకాలం ఆగిపోయింది? దాదాపు కోరేషు మొదలుకొని దర్యావేషు కాలం వరకు దాదాపు 18 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఏం లేదు, దేవాలయం పూర్తిగా లేదన్నమాట. తర్వాత ప్రజలు ఎలా వెళ్ళిపోయారు? అప్పుడు కాలం ప్రజలు ఎలా వెళ్ళిపోయినప్పుడు మనం ఎవరి గురించి ఆలోచిస్తే మనకు అర్థమైతే ఉన్నప్పుడు ఎవరి గురించి అనుకున్నాం? హగ్గయి అన్నమాట. కాబట్టి ఈరోజు మనం హగ్గయి గ్రంథం గురించి మనం ఆలోచిద్దామన్నమాట. ఒక్కసారి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంకి వచ్చి మనం ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. రాజైన అర్తహస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహమును, సీమాయికిని, వీరి పక్షం ఉన్న వారికి విడిపోయినప్పుడు వారు త్వరగా యెరూషలేమునున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లుగా చేయగా యెరూషలేము నుండి దేవుని మందిర పని నిలిచిపోయాను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయినమాట. కాబట్టి మంచి ఉత్సాహంతో, మంచి ఆసక్తితో దేవాలయపు పనిని ప్రారంభించిన తర్వాత అధికారులు అందరూ వచ్చి ఏం చేశారంటే దేవాలయ పనిని ఆపేశారన్నమాట. ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది, శత్రువులు వచ్చారు, దేవాలయ పని జరిగించట్లా, అలాంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి, దేవుని సహాయం కొరలేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు బబులోను చెర నుంచి విడిపోయి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మర్చిపోయారు? చెర నుంచి దేవుడు మనం విడిపించాడు, 70 సంవత్సరాలు మాకు దేవాలయం లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని సన్నిధి లేదు, నేను దేవుని సన్నిధిలో కొనసాగాలి, దేవుని సన్నిధిని ఆస్వాదించాలనే భయము, భక్తి తగ్గిపోయి చిన్న చిన్నగా ఏమంటే నిర్లక్ష్యం అయిపోయిందన్నమాట. ఆ నిర్లక్ష్యమైన తరానికి హగ్గయి వాక్యం చెబుతూ మాట్లాడనమాట. తర్వాత 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం ఉంటుందండి. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందు యెరూషలేమునందు ఉన్న యూదుల ఇశ్రాయేలు దేవుని యెహోవా నామం ప్రకటింపగా అన్నమాట. అంటే ఎప్పుడైతే వీళ్ళు పని ఆగిపోయిన తర్వాత కొంతకాలానికి ఏమిటంటే వీళ్ళు యెహోవా దేవుని యొక్క నామాన్ని ప్రకటించారన్నమాట. వచ్చేయండి హగ్గయి గ్రంథం, వచ్చేయండి హగ్గయి గ్రంథం. హగ్గయి గ్రంథం పాత నిబంధనలో 775వ పేజీ, పాత నిబంధనలో 770వ పేజీ. ఈ ఎజ్రా గ్రంథానికి, ఈ హగ్గయి గ్రంథానికి, జకర్యా గ్రంథానికి, నెహెమ్యా గ్రంథం ఇవన్నీ ఒకే కాలం అన్నమాట. అంటే కొంతమంది కొత్త వ్యక్తులు ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు. ఒక 5గురు వ్యక్తులు ఉన్నారు. బబులోని చెర నుంచి విడిపోయిన తర్వాత ఒక 5గురు వ్యక్తులు పనిచేశారన్నమాట. ఎజ్రానేమో దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక వ్యక్తిగా ఉన్నాడు. జెరుబ్బాబెలేమో దేవాలయ పని, యెహోషువ జెరుబ్బాబెలు దేవాలయ పనిని ప్రారంభించి దేవాలయం కట్టాలని తాత్పర్యంతో వీళ్ళు ఉన్నారు. హగ్గయి, జకర్యా ప్రవక్తలు అన్నమాట. వీళ్ళు దేవుని యొక్క నామాన్ని, దేవుని చిత్తాన్ని ప్రకటించే వాళ్ళుగా వీళ్ళు ఉన్నారన్నమాట. నెహెమ్యా వచ్చి ప్రాకారం కట్టే పనిలో ఉన్నారు. ఈ 5 పాత్రలు కదా. అయితే దేవుని పని అలసిపోయిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు అనే విషయం మనం ఆలోచిస్తామన్నమాట. ఒక నిర్లక్ష్యమైన తరాన్ని మనం చూస్తామన్నమాట. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నిర్లక్ష్యమైన తరం ఈ రోజుల్లో ఉందన్నమాట. చూడండి, మన ఇల్లు పట్ల మన నిర్లక్ష్యం ఉండిద్దా? ఉండదు. మన దేహం పట్ల మనకు నిర్లక్ష్యం ఉండిద్దా? ఉండదు. మనం తినే విషయంలో మనకు నిర్లక్ష్యం ఉండిద్దా? ఉండదు. మన వాహనాలు కొనుక్కునే విషయంలో మనకు నిర్లక్ష్యం ఉండిద్దా? ఉండదు. మనం స్మార్ట్ ఫోన్స్ కానీ, లేకపోతే పండగలు కానీ, ఫెస్టివల్స్ కానీ ఏదైనా సరే వాటి పట్ల మనకు నిర్లక్ష్యం ఉండిద్దా? ఉండదు.
మన పిల్లలు స్కూల్ పంపించిన విషయం నిర్లక్ష్యం ఉంటుందా? ఉండదు. కానీ ఒక తరం కాదు, అన్ని తరాల్లో కూడా దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం ఉందా లేదా? ఉంది. అలాంటి నిర్లక్ష్య సమయమే ఈ హగ్గయి గ్రంథం అన్నమాట. దేవాలయ పని ఆగిపోయిన తర్వాత, అధికారులు వచ్చి పనిని ఆపిన తర్వాత వీళ్ళు ఎలా అయిపోయారు? ఇక ఎలాగైనా ప్రారంభించాలి, మళ్ళీ దేవుని సహాయం కోరుకోవాలి, దేవుని సన్నిధి ప్రారంభించాలని తాత్పర్యం మర్చిపోయి చిన్న చిన్నగా దేవుని సన్నిధిని మర్చిపోయే అలవాటు వచ్చేసింది అన్నమాట. దాని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. హగ్గయి గ్రంథం బాగా ఒక్కబోతున్నామంట, అరగంటలో ముగించేస్తాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం మందు 6వ నెల మొదటి దినమున ప్రవక్తకు హగ్గయి ద్వారా యూదా దేశం మీదకి అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, ప్రధాన యాజకుడును యెహోజాదా కుమారుడైన యెహోషువను యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టినంప సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకుంటున్నారే. అందుకు యెహోవాకు ప్రవక్తైన హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించడం మీకు సమయమా అనమాట. అంటే ఒక నిర్లక్ష్య వైఖరి, ఒక నిర్లక్ష్యమైన తరం తయారైందన్నమాట. ఏందా నిర్లక్ష్యం? దేవాలయం ఏమైపోయింది? పూర్తిగా పాడైపోయింది అన్నమాట. పూర్తిగా ఏమైపోయింది? నాశనం అయిపోయింది అన్నమాట. ఈ నాశనమైన తరానికి, ఈ దేవాలయానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయాన్ని చిన్నగా మర్చిపోయి వీళ్ళల్లో వీళ్ళు పనులు చేసుకోవటం, వీళ్ళల్లో వీళ్ళు ఉద్యోగాలు చేసుకోవటం, వీళ్ళల్లో వీళ్ళు అదో పనికి ఇదో పని చెప్పి కాకుండా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టినంత సమయం ఇంకా రాలేదన్నమాట. ఏం కనపడుతుంది హగ్గయి గ్రంథంలో మనకి? హగ్గయి ఏం చెబుతున్నాడంటే ఒక నిర్లక్ష్య వైఖరిని ఎవరు కనపడుతున్నారు? ప్రజల పట్ల ఉన్న వాళ్ళ పరిస్థితిని వివరిస్తాడన్నమాట. ఇప్పుడు చూడండి, ఏది ప్రాముఖ్యమైంది? వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుని మందిరం పాడైపోయింది, కానీ వీళ్ళు ఎక్కడున్నారంట? సరంబి వేసిన ఇంట్లో ఉంటారన్నమాట. 70 సంవత్సరాలు చెర నుంచి వచ్చే సమయానికి ఒక్క ఇల్లు, ఒక్క పొలం కూడా అక్కడ సరిగ్గా లేదు. వీళ్ళే విత్తనాలు వెత్తాలి, వీళ్ళే పొలం పంట వేయాలి, వీళ్ళు ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇళ్లలో వీళ్ళు నివసించాలి. కానీ వచ్చిన తర్వాత ఏం డెవలప్ అయింది? దేవుని సన్నిధి ఏమన్నా బాగైందా? మందిరం ఏమన్నా బాగైందా? కాలా. ఏ బాగైంది? ఇల్లు బాగైందన్నమాట. అక్కడ వచనం చూడండి ఒకసారి, 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకుంటున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా అన్నమాట. చూడండి, ఎప్పుడు ఒక మనిషి దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని పక్కన పెట్టి సొంత పనులు ఎప్పుడు చేస్తాడు? అసలు దేవుణ్ణే మర్చిపోయేంత పరిస్థితి ఎప్పుడు వచ్చింది ఒక మనిషికి? కొన్ని 3 ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని సన్నిధికి అలవాటు తప్పుతుందో, అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవరుంటారు? దేవుడు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ, పాప క్షమాపణ, మంచి సహవాసం ఉండిద్దన్నమాట. ఎప్పుడైతే ఈ సహవాసాన్ని, ఈ దేవుని యొక్క బోధను మర్చిపోతాడో, ఇతను ఎలా అవుతాడు? క్రమంగా ఏమవుతాడు? తప్పుపోతూ ఉంటాడన్నమాట. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టినప్పుడు సమయం ఇంకా రాలేదనే స్థితికి ఎలా వచ్చారు? ఎందుకంత నిర్లక్ష్య వైఖరి వాళ్ళకి వచ్చిందంటే, దేవుని సన్నిధిని వాళ్ళు పక్కన పెట్టి లోక సహవాసానికి బాగా అలవాటు పెట్టారన్నమాట. మనకి ఒక ఆదివారం కానీ, 2 ఆదివారం కానీ కొద్దిగా ఆరాధన మానేస్తే, అరే మంచి వాక్యం మిస్ అయ్యాం, దేవుని సన్నిధి మిస్ అయ్యాం అనే బాధ ఉంటుంది. ఈవినింగ్ తీసుకున్నా కానీ బాధ ఉంటుంది అన్నమాట. కానీ 70 ఏళ్ళు వాళ్ళకి ఏం లేదు? దేవాలయం లేదు. ఇప్పుడు అర్జెంట్ కట్టాల్సింది ఏంటిది? ఇల్లా, దేవాలయమా? ఉండటానికి ఇల్లు ఉండాలి, దాని దేవుడు కావాలా? ఇల్లు కట్టుకున్నారు, ఓకే. తర్వాత స్టెప్ ఏంటంటే దేవాలయం. దేవాలయం ఎందుకు? వీళ్ళ ఆత్మీయ జీవితానికి, వీళ్ళ పిల్లల ఆత్మీయ జీవితానికి, వీళ్ళ ఆశీర్వాదానికి కారణమైనది, ముఖ్యం కారణమైనది ధర్మశాస్త్రంలో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మేరకుండా జాగ్రత్తగా ఉంటావో, నీ గంప, నీ తొట్టి, నీ గర్భఫలం, నీ భూఫలం మొత్తం ఏమవుతుందంట? దీవించబడును అని చెప్పాడన్నమాట. దేనికి సంబంధం కలిగి ఉంది? వీళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా తప్పకుండా పాటిస్తారో ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి? వీళ్ళకి వస్తాయి. ఇవి మర్చిపోయిన వీళ్ళు ఏది మర్చిపోయారు? దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయారన్నమాట. ఆలోచించండి, ఒక నిర్లక్ష్యమైన తరం అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మొదలవుతుందన్నమాట.
దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదు? దేవుని సన్నిధికి ఎందుకు ఆగిపోతున్నావు? దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఆయా పనులు ఆయా పనులు ఆయా పనులు చెప్పుకుంటూ మనం వస్తామన్నమాట. అసలు దేవుని సన్నిధిలో మనకేం దొరికింది? మంచి కరుణ, పాప క్షమాపణ, బోధ, దయ, ఇవన్నీ ఎవరిస్తాడు? దేవుడు మనకి ఇస్తాడన్నమాట. ఇవి ఎవరు మిస్ అవుతున్నారు? ఎవరైతే దేవుని సన్నిధికి రాకుండా ఉంటారో వాళ్ళు మిస్ అవుతారన్నమాట. మరి దేవుని సన్నిధిలో ఏముంటుంది? కరుణ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏముంటుంది? ఒక బోధ ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధిలో ఏముంటుంది? పాప క్షమాపణ అనేది ఉంటుంది అన్నమాట. ఆత్మీయ జీవితం ఒక మనిషి క్రమంగా నడుచుకోవాలన్నా, ఒక మనిషి దేవునికి ఇంకా దగ్గర అవ్వాలన్నా ఏది సంబంధం? దేవుని సన్నిధే అన్నమాట. దేవుని వాక్కు ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుందా లేదా? అందుకే కొత్త నిబంధనలో ఒక మాట ఉందన్నమాట. మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని అన్నమాట. ఏ వెతకాలి మనిషి? డబ్బు ఎక్కడుంది? సంపద ఎక్కడుంది? ఆస్తి ఎక్కడుంది? ఎక్కడ పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్ అది పక్కన పెడితే ముందు ఏం వెతకాలి? రాజ్యం 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 వెతకాలన్నమాట. దేవుని రాజ్యం ఏముంది? నీతి ఉందన్నమాట. ఆ నీతిని మనం జరిగించడానికి, ఆ నీతిని మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం ఏం వెతకాలి? దేవుని రాజ్యాన్ని మనం వెతకాలన్నమాట. ఈ రోజు చూడండి, ఈ భూలోకం 2 రాజ్యాలు ఉండే. లోక సంబంధమైన రాజ్యము, దేవుని రాజ్యం. లోక సంబంధమైన రాజ్యము విశాల మార్గం, నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు, నువ్వు ఏవైనా చేయొచ్చు. కానీ దేవుని రాజ్యంలో కండిషన్లు ఉంటాయి, షరతులు ఉంటాయి, ఇలాగే బ్రతకాలని ఉండిద్దన్నమాట. కానీ లోక రాజ్యంలో అలాంటివేమీ ఉండవు. చూడండి, ఎప్పుడైతే ఒక మనిషికి నిర్లక్ష్యం వస్తుందో ఈ నిర్లక్ష్య వైఖరికి వచ్చే ఏంటంటే చిన్నగా దేవుని సన్నిధిని అసలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. అక్కడతో ఆగిపోతుందా అని మనం ఆలోచించినప్పుడు అక్కడతో జీవితం ఆగిపోదు. ఈ హగ్గయి చెప్తుందంటే యెహోవా యొక్క నామాన్ని ప్రకటించాడన్నమాట. ఆ నామం ఏంటంటే మీరు దేవుని మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసించున్నారే అన్నాడన్నమాట. చూడండి ఒకసారి మళ్ళీ 2వ వచనం. అమ్మ ఒకసారి వాక్యం ఆలోచించాలి, గోళ్ళ కలిగి కాదు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకుంటున్నారే. అందరూ యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా చెల్లించిందేమనగా, మీరు ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండినమాట. ఒకసారి అది చెప్పాడనమాట. ఏది? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నమాట. ఏంటి ప్రవర్తన? ఏంటి ప్రవర్తన? ఎప్పుడైతే ఒక మనిషి నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఏ మార్గంలో ఉన్నాను అని ఎప్పుడైతే ఒక మనిషి పరిశీలించుకోడో అప్పుడు ఒక నిర్లక్ష్యం వచ్చిందన్నమాట. ఎక్కడో లోపలన్నమాట. నిర్లక్ష్యం అనేది చిన్నదే కావచ్చు. మీకు ఏశావు జీతం తెలుసుగా? ఏశావు జీతం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముగేసిన ఏశావు తెలుసు కదా? దేనికోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు? చిన్న కూర కోసం అంట, చిన్న కూర కోసం అంట. మనకి ఎలా కనపడుద్ది? కూరే కదా, కూర కాదు పచ్చడి, పచ్చడి కాదు మాంసం, మాంసం కాదు ఈ పూట తిన్నాం అనుకుంటాం మనం. కానీ దేవుని దృష్టిలో అదేంటిది? జ్యేష్ఠత్వపు హక్కు అన్నమాట. ఒక నిర్లక్ష్యం ఎప్పుడైతే ఒక మనిషిలో ప్రవేశించిందో ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచాడన్నమాట. మనకి నిర్లక్ష్యం చిన్నగా కనపచ్చు, కానీ ఒక రోజు మనం ఏడ్చే పరిస్థితి మనకి తెచ్చింది. ఈ రోజు దేవుని సన్నిధి మానేసి నేను బాగానే ఉన్నాను, నాకు బాగానే ఉంది, నాకు ఆస్తి ఎవరు అభివృద్ధి అవుతుంది, నాకు ఇల్లు బాగుంది, నాకు పొలం బాగుంది అనొచ్చు. కానీ ఒక రోజు కన్నీటికి కారణం అవ్వచ్చు. ధనవంతుడు లాజరు, బాగా ఆలోచించండి. బాగా ధనవంతుడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఏముంది అతనికి? ప్రతి దినము సుఖపడుచు ఉన్నాడన్నమాట. ఏం పడుచుకోవాలా? దైవం అంటే ఏంటి, నా మార్గం ఏంటి, ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నా జీవితం ఏంటి, నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, దేవుడు ఎందుకు భూమి మీద మనిషిని ఉంచాడు, ఈ ఆలోచన ఏమీ లేవు. కేవలం నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, మంచి బట్టలు కట్టుకోము అనే ఆ భావంలోనే ఉన్నాడు తప్ప దేవుణ్ణి పరిశీలించేంత ఆలోచన తమ ప్రవర్తన అంచనా లేదన్నమాట. ఒక రోజు నా తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడాను అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిర్లక్ష్యం వల్ల ఒక రోజు ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క నిర్లక్ష్యం వల్ల ఏశావు కూడా ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధగా విత్తనాను అవకాశం దొరకక విసర్జించబడినమాట. మనం ఆలోచించి ఒకసారి, దేవుడు విసర్జిస్తే ఎలా ఉండిద్దో ఆలోచించమాట. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు లేదా? ఎన్నుకున్నాడు. విసర్జించాడా? ఎందుకు? దేవుడు చెప్పిన మాట కాకుండా వేరే మాట వినడమ్మా.
ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు కోరుకున్నాడా? కోరుకున్నాడు. విసర్జించాడా? విసర్జించాడు అనమాట. ఇస్కరియోతీయును దేవుడు విసర్జించాడా? పురుగులు పడి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు అనమాట. ఒక నిర్లక్ష్యం. దొంగతనం నేను చేయకూడదు, దొంగతనం పాపం అని అది లేదన్నమాట. ఆజ్ఞను మర్చిపోయిన తర్వాత ఒక మనిషి దేవుడికి దూరం అవుతూ వస్తారన్నమాట. అలాంటి తరం ఎక్కడుంది? హగ్గై కాలపు తరంలో ఉందన్నమాట. అప్పుడు హగ్గై లేచి ప్రకటిస్తారన్నమాట, మీరు సరంబి వేసినలో నివసిస్తూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేంటి అని చెప్పి ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించడం అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించుకున్న ప్రవర్తన గురించి. మన ప్రవర్తన దేవుని సన్నిధికి సంబంధం ఏముంది? నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, మంచి వాక్యం విన్నాను, నా ప్రవర్తన ఏ మాత్రం మారింది? నేను ఎంతవరకు సరి చేసుకోగలుగుతున్నాను? నేను నా లోపాలు ఎంతవరకు నేను సవరణ చేసుకుంటున్నాను? నేను ఈ సంవత్సరం ఎంతవరకు మారాను? నేను ఈ క్షణం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తానా, పాతాళానికి వెళ్తానా అనే ఒక్కసారి పరిశీలించుకుంటే మన జీవితం ఖచ్చితంగా ఉందన్నమాట. ఏదో మా నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు, మా అమ్మ ప్రభువుని నమ్ముకుంది, లేకపోతే మా ఇంట్లో ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభువుని నమ్ముకుంటే అవి కలుగుతాయి అంట, ప్రభువుని నమ్ముకుంటే ఇవి వస్తాయని నమ్ముకుంటే ఒక రోజు మనకి మిగిలేదు ఏంటిది? కన్నీడు తప్ప ఏమీ ఉండవు. అప్పుడు చెప్పేటమాట, నేను మీకోసం నీ నామం ప్రకటింపలేదా, నీ నామం దయ్యాలు అలగొట్టలేదా, నీ నామం స్వస్థపరచలేదా అంటే యేసుక్రీస్తు అన్నాడు, నేను మిమ్మల్ని అన్నాడు వేషధారులారా, నేను మిమ్మల్ని అన్నాడు ఎరగలన్నమాట. అంటే యేసుక్రీస్తు కూడా దానికి ఏమంటా రియాక్ట్ అవట్లన్నమాట. నీ స్వార్థం కోసం, నీ కోరికల కోసం, నీ ఇష్టాల కోసం ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధికి వచ్చావు. అప్పుడు నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కొంతమంది బోధకులు ఏమయ్యారు? బయలుదేరన్నమాట. అది వాళ్ళ స్వార్థం, ఇది నీ స్వార్థం. ఇద్దరు స్వార్థం కలిపి పెట్టారు, సంఘాలని పెట్టారన్నమాట. ప్రజల స్వార్థం ఏంటి? దీవెన 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 దీవెన. బోధకుల స్వార్థం ఏంటి? డబ్బు డబ్బు డబ్బు. వీడికి మాట చెబితే డబ్బు, ఆ మాట చెబితే డబ్బు వచ్చింది. 10%, 20%. మొన్న ఒక వీడియో ఇచ్చామంట, ఖర్చులు పెరిగినాయి అంట. 10% కాదంట, ఎంత? 20% అంట. బోధకుల ఖర్చులు పెరిగినాయని మామూలు పాత నిబంధనలో దశంభాగం ఎంత పర్సెంట్? 10% కదా. ఇప్పుడు బోధకులు ఏమవుతుంది? ఇప్పుడు 10% కాదంటే ఖర్చులు పెరిగినాయి అంట. ఇప్పుడు ఏమేయాలి అంటే దేవుడు చెప్పాడు 20% అని. ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాముఖ్యమైన కాదు, అబద్ధ బోధల లోకంలో ఉన్నవి. ఒక నిర్లక్ష్యం ఏంటి? ఏది సత్యమైంది అని పరిశీలించే మనసు కూడా చాలా మందికి లేదు. నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి వస్తే కదా ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో తెలిసిద్ది. కానీ దేవుని సన్నిధికి మనుషులు ఆగుతూ ఇష్టం వచ్చినప్పుడు వస్తూ, ఇష్టం ఆగుతూ ఉంటారన్నమాట. కొంతమంది అయితే సంవత్సరాలు ప్రభు బలలో చేయకుండా బాప్తిసం పొంది అంతే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఒక మనిషి 1 వారం, 2 వారాలు, 3 వారాలు దూరం అవుతాడో ఇక దగ్గర బంధం పెరిగిద్దా? మనం డైలీ మాట్లాడుతూ డైలీ ఉంటా ఉన్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అన్నీ బాగున్నమాట. అదే డైలీ మాట్లాడకుండా ఉంటే సహవాసం కూడా చిన్న చిన్నగా దెబ్బతిన్నమాట. ఎప్పుడైతే మనకి దేవుని సన్నిధికి మనం దూరం అవుతామో మనం దూరం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు సరంబవేసిన ఇంట్లో నివసిస్తూ ఈ మందిరం పాడై ఉండగా మీరు ఆలోచించుకోలేండి అని హగ్గయి చెప్పిన దాకా వీళ్ళు దేవాలయం ఏం చేయాలా? 18 సంవత్సరాల దేవాలయాన్ని కట్టుకోవాలన్నమాట. చర్చి లేకపోతే ఎలాగా? దేవాలయం లేకపోతే ఎలాగా? బొల్లు ఎలా వేస్తారు? ప్రార్థన ఎలా చేస్తారు? వీళ్ళ భక్తి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎలాగా? కానీ ఒక రోజుకి ఏంటంటే ఆగిపోయింది పని ఎప్పుడైతే ఆగిపోయిందో హగ్గయి వచ్చి ప్రకటిస్తూ ఉన్నానమాట. మనం అనుకుంటాం మనకు అన్ని బాగా గడుస్తున్నాయి, మనకి ఇల్లు బాగా గడుస్తుంది, మనకు ఆస్తి ఉంది, సంపద ఉంది, ఓకే అనుకుంటాం. కానీ ఒక రోజు కన్నీళ్లు పెట్టే పరిస్థితి మనకి రావచ్చు అన్నమాట. అదే హగ్గయి గ్రంథం చదువుకున్నాం మనం. హగ్గయి గ్రంథం గమనించినప్పుడు 6వ వచనం, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి, మీరు విస్తారముగా విత్తులను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచునను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుచునను చలి ఆకగా ఉన్నది, పనివారు కష్టము చేత జీతము సంపాదించుకును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. వారం అంతా పనిచేసాం, 5,000 వచ్చినాయి, జేబులో పెట్టుకుని పడే పోతున్నాం, జేబుకు బొక్క ఉంది, ఏమైందమ్మా? ఏమైంది? పోయినాయి అన్నమాట. ఇప్పుడు ఆ బొక్క ఏంటి? మనకి ఇక్కడ అప్లై చేయండి అన్నమాట. ఆ బొక్క, ఆ బెజ్జం ఏంటి? ఆ జేబుకు చినిగిపోయిన ఏంటంటే నీ ప్రవర్తన అన్నమాట. అంటే అప్పటి కాల పరిస్థితి అంటే ఇప్పుడు వీళ్ళ ధర్మశాస్త్రం కదా,
వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఆశీర్వాదం. ధర్మశాస్త్రాన్ని గనక మీరితే ఏమొస్తుంది అన్నమాట? శాపాలు వస్తాయన్నమాట. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారో వీళ్ళకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఇప్పుడు మనకి కాన్ దేశంలో ద్రాక్ష గాల ఎంతమంది మోస్తారు? ఇద్దరు మోస్తారు అన్నమాట. అంత పెద్ద గాల అన్నమాట. అంటే అంత విస్తారమైన పంటలు పండే దేశాన్ని దేవుడు వరకు ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడన్నమాట. చెప్పాడన్నమాట, ధర్మశాస్త్రాన్ని మీరొద్దు అని చెప్పాడు అన్నమాట. వీళ్ళు కాలక్రమంలో నిర్లక్ష్యం. మన పిల్లలే మనం నిర్లక్ష్యం చెయ్యం, మన భార్యను మనం నిర్లక్ష్యం చెయ్యం, మనం పని మీద మనం నిర్లక్ష్యం చెయ్యం, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ దేవుని సన్నిధి, ఆత్మీయ జీవితం పట్ల ఖచ్చితంగా ఏముంటుంది? నిర్లక్ష్యం ఉండదు అన్నమాట. దేవుని సన్నిధానానికి మన నిర్లక్ష్యం ఉంటుంది. అదే సినిమాకి వెళ్ళమను, అదే ఫంక్షన్కి వెళ్ళమను, అదే ఉద్యోగానికి వెళ్ళమను నిర్లక్ష్యం ఎవరు చేయరన్నమాట. కానీ ఒకరోజు నిర్లక్ష్యం అనిపోయినప్పుడు అప్పుడు ఎదురన్నమాట. ఏమనంటే, మీరు విస్తారముగా విత్తనం కొంచెమే పండినమాట. మీరు ఆలోచించండి, ఒకప్పుడు పంటలు బాగుండే, కాలక్రమంలో తగ్గుతూ వస్తాయి కదా అన్నమాట. ఎండ తీవ్రత చిన్నప్పుడు చాలా తగ్గుంది అన్నమాట. ఇప్పుడు పెరుగుతుంది లేదా? ప్రకృతి ఎవరి చేతిలో ఉంది? ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనిషి యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో అన్నమాట. ఇవి మర్చిపోతున్నాం మనం అన్నమాట. ఇవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుని కంట్రోల్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనిషి యొక్క తమ మార్గాన్ని తప్పుతాడో దేవుడు వాటిని ఆజ్ఞాపిస్తాడు అన్నమాట. అవి మండిపోతూ ఉంటాయి అన్నమాట. సమయం ఇంకా రాలేదు. దేవుని సన్నిధి యెహోవా మందిరం బాగు చేసే సమయం ఇంకా రాలేదు అన్నమాట. సమయం రాలేదా? దేవుడు ఎప్పుడు రెడీ. దేవుడు తనను ఆరాధించడానికి ఎప్పుడు కోరుకుంటాడు అన్నమాట. నన్ను ఆరాధించండి, మీకు ఫలాలు ఇస్తాను, నా కొరకు నేను వేసిన మార్గంలో మీరు నడవండి అని చెబుతుంటాడు. కానీ మనిషి ఎప్పుడు నడవకుండానే ఉంటాడు అన్నమాట. అలా చెబుతున్న కాలం చూడండి, మీరు విస్తారముగా విత్తనను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరక ఉన్నదన్నమాట. కొంతమందికి ఎంత తిన్నా సరే వాళ్ళు ఏదో ఒక లోటులో ఉంటారన్నమాట. చూడండి, లక్షల రూపాయలు ఆస్తుంటుంది. ఒక్క చపాతీ పందారు వేసుకుంటే మళ్ళీ ఏంది? షుగరు. పచ్చడి వేసుకుంటే ఏంది? అల్సరు. ఒక చపాతీ 2 తింటే ఏంటిది? థైరాయిడ్. ఒకటే ఎక్కువ. లక్షల కోట్లు ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇప్పుడు అంతెందుకు, ఈ పెద్ద లేవాల్సింది పెద్దలు అన్నమాట. ఉపకాయం, అది, ఆరోగ్యం, కోట్లు ఉంటాయి అన్నమాట. ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏది ఉండదు అన్నమాట. నీ కాడ 10 కోట్లు ఉన్నా సరే నయం కాని జబ్బు వచ్చిందంటే నువ్వు ఏ కంట్రీ పోయినా సరే అది తగ్గదు. ఇప్పటికి చాలా మంది కొన్ని వాళ్ళ జీవితాల్లో అవి తగ్గంగా ఇంకా పుట్టుకతోనే పోతాయి అన్నమాట. లేదా మధ్యలో వచ్చినాయి చనిపోయేంత వరకు ఉంటూనే ఉంటాయి అన్నమాట. దేవుడు కూడా ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుడు తన యొద్దకు పిలవడానికి కొన్ని పంపిస్తుంటాడు అన్నమాట. అవి ఎల్లకాలం ఉండవు కొంతమందికి. ఇప్పుడు ఒక మనిషి దేవుని ఎదుకు రావాలన్నప్పుడు ఎంత బోధించినా, ప్రవక్తలు వచ్చినా, ఉపదేశకులు వచ్చినా, నాయకులు వచ్చినా, యాజకులు వచ్చినా సరే మాట వినట్లా. తర్వాత వచ్చేది ఏంటిది? ఫస్ట్ మనం చూడండి, మన స్నేహితుడు, మన బంధువు తెప్పిస్తాడు అన్నమాట. తర్వాత దేవుని సన్నిధిలో బోధ ఉంటుంది. తర్వాత సహవాసం వల్ల వచ్చాయన్నమాట. అప్పటికి దాటిపోతే ఖచ్చితంగా వచ్చింది అనారోగ్యం మనకి వచ్చిందన్నమాట. అంటే అలాగని దేవుడు మనల్ని అనారోగ్యం నింపడం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జరిగింది అంటే మనం డిస్టర్బ్లో ఉన్నాం, అప్పుడు వస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు ఆలోచించాలన్నమాట, ఎందుకు వచ్చింది, దేని కారణం చేత వచ్చింది అని ఆలోచించి మన మార్గాలను మనం సరి చేసుకుని, ఓకే నేను దేవుని సన్నిధికి విలువ ఎక్కువ ఇవ్వట్లేదు అన్నమాట. ఒకరోజు దావీదు గారికి చెప్పులు కూడా లేవు, నడుచుకుంటే వాళ్ళు రానమాట. ఎందుకు వచ్చింది? దచ్చబద్ధ పాపం చేయడం వలన కుమారుడు వ్యతిరేకత అయ్యాడు, వాళ్ళ రాజ్యం మొత్తం వ్యతిరేకత అయింది, అందరూ వ్యతిరేకించినమాట. కారణం ఏంటి? పాపానికి శిక్ష ఉందా లేదా? ఉంది. పాపానికి ప్రతిఫలం ఉందా లేదా? ఉందన్నమాట. అది ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంత విత్తినా సరే కొంచెమే పంటకాయని చెప్పాడు వాళ్ళకి. మీరు భోజనము చేయుచున్న ఆకలి తిరగనది, పానము చేయుచున్న దాహం తిరగనది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆకున్నది, పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకున్నది, జీతము చినిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యము అధిపతి యెహోవా సెలవుచుందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించేలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని యెహోవా సెలవిచ్చాడు అన్నమాట. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు పర్వతాలు ఎక్కండి. ఇప్పుడు మ్రాను ఉందన్నమాట. పర్వతములెక్కి మ్రాను సంపాదించి రమ్మని చెప్పాడన్నమాట. కాబట్టి
దేవుని మందిరానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు దేవుని మందిరాన్ని ఎలా కట్టాలి చెప్పుకున్నాడు? పర్వతాలు ఎక్కించి పర్వతాలు ఎక్కి పోయి దేవుని సన్నిధిని మందిరం కట్టాలన్నమాట. కానీ వీళ్ళు మందిరం కట్టడమే పేరు పూర్తిగా ఆపేశారన్నమాట. ఆలోచించండి, పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుని యెహోవా సెలవిస్తున్నాడు, విస్తారము కావాలని మీరు ఎదురు చూసారు కానీ కొంచెమే పండెను, మీరు దానికి ఇంటికి తేగా నేను దాన్ని చెరగొట్టదను. ఎందుకు చేతను యెహోవా అడుగుతున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొని తీర్చబడ్డారన్నమాట. చూడండి, పంట అంటే ఇశ్రాయేలు పద్ధతి అన్నమాట. డబ్బు సంపాదించి పంట కొంచెమే పండింది, ఆ కొంచెం పండింది తెచ్చి అక్కడ ఇంటికి ఇచ్చారన్నమాట. దాన్ని దేవుడు ఇచ్చాడు మళ్ళీ చదవకడమాట. అంటే మనకి ఏం అర్థం కావాలి? దేవుని పట్ల మనిషి ఏం చేయాలి? ఆసక్తి చూపాలన్నమాట. దేవునికి ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలన్నమాట. మీ జీవితంలో మీకు వివాహాలైనవి కదా, మీకు మొదటి స్థానం ఏది? కుటుంబమా, పిల్లల, దేవుడా, లేకపోతే డబ్బా, ఉద్యోగమా, వ్యాపారమా? ఏది? దేవుడు ముందు అయితే అన్నీ అవుతాయి, సెటిల్ అవుతాయి అన్నమాట. ముందు దేవుడు, తర్వాత కుటుంబంతో బాగుంటావు, మంచి ఉద్యోగం ఉండేది, మంచి స్థితిగతులు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. దేవుడిని మర్చిపోతే ఆత్మీయ జీవితం నాశనం అవుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఆలోచించండి, దేవుని సన్నిధికి దూరం అయ్యి ఏమైనా బాగుపడ్డ ప్రపంచంలో ఉన్నారా? లేరన్నమాట. మీరు ఆలోచించండి, ఒకప్పుడు క్రైమ్ రేట్ కన్నా ఇప్పుడు క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ గొడవలు, ఎక్కడ పడితే తగాతులు, ఎక్కడ పడితే అక్కడ విడాకులు. నిన్నొక వీడియోస్ అన్నమాట, మంచి ఫేమస్ వాళ్ళు కూడా ఏమైనా విడాకులు అవుతాయి అన్నమాట. విచ్చలవిడితనం ఏది పట్టి వచ్చిందన్నమాట. కారణం ఏంటి అంటే భయము, భక్తి, బంధాలు కూడా ఏమైనా తెగిపోతూ ఉన్నాయన్నమాట. బంధాలు కానీ భయం, భక్తి కానీ ఎలా వస్తాయి? దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే మనిషి మేరతాడో ఇవన్నీ చోటు చేసుకుని వస్తూనే ఉంటాయి అన్నమాట. ప్రపంచాన్ని గమనించండి, ఒకప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి గమనించండి, రౌడీజం, గొడవలు, అరుపులు, కేకలు ఇవే ఎక్కువ పోతాయన్నమాట. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి దేవుని యొక్క సన్నిధిని, దేవుని నిర్లక్ష్యం చేస్తాడో ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ హగ్గై కాలం పరిస్థితి మొత్తం 18 సంవత్సరాలు దేవాలయం లేకుండా పిల్లల్ని చెడగొడుతూ వీళ్ళు చెడిపోతూ పని 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 జీవితాంతం పనేనా? అంటే నువ్వు పరలోకం నుంచి లేదా దేవుని సన్నిధి నుంచి లేదా దేవునిలో నుంచి వచ్చినందుకు, దేవుడిని పుట్టించినందుకు ఇక్కడ పని చేసుకొని ఇక్కడ ఉండడానికైనా, ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళని చదువుకుంటారు అందుకేనా? ఆలోచించండి, దేని కొరకు? యెహోవా ఏమడుగుతున్నాడు? దేవుని కొరకు బ్రతకాలన్నమాట, దేవుని కొరకు అన్నమాట. లోకస్వరతో మాట్లాడుదన్నమాట. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అన్నమాట. బైబిల్లో మాట మన చదువుదా, క్రిస్మస్ రోజు చేస్తారన్నమాట బ్యానర్ మీద, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నమాట. ఎవరి కొరకు? మీ కొరకు. యేసు క్రీస్తు జననం కూడా ఎవరి కొరకు కాదు, ఆయన కొరకేమీ కాదన్నమాట. యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు జననమే ఆయన కొరకు కానప్పుడు మన జీవితం మన కొరక ఆలోచించాలి. ఏది దేని కొరకు మనం జీవిస్తున్నాం అంటే వీళ్ళు ఎలా అయిపోయారంటే పూర్తిగా మనకన్నా చర్చిసేమన్నమాట. పూర్తిగా ఒకే ఒక దేవాలయం ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకంటే వీధికో చర్చి ఉంటుంది, వీధికో ఉంటుంది అన్నమాట. అలాగే లేదు, వాళ్ళకి ఏంటి? యెరూషలేము దేవాలయం ఒకే ఒక దేవాలయం అన్నమాట. ఈ దేవాలయం ఒకటి కూడా లేదు. అది లేకపోగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టిన సమయం ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది అంటే రక్షణ పొందావా అంటే ఇంకా సమయం రాలేదండి. ఎప్పుడు సమయం పోయేదాక. మీ జీవితం ఎలాంటిది? ఆవిరి వంటిదని ఈ మధ్య కొన్ని మాటలు ఉంటాయి. చిన్నగా మొక్కవాళ్ళు చిన్నగా పట్టేసుకొని పోతాడు, మామూలుగా ఫ్రెండ్స్ వెనకొచ్చి కారు కూతుంది, ముందు పడ్డారు, అయిపోయింది. అంటే మరణం ఎలా వస్తుంది ఎవరికి ఏమి తెలియదు అన్నమాట. రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో అర్థం కాకుండా అన్నమాట. నిన్న ఏదో చర్మవాది వచ్చిందన్నమాట. కిడ్నీకి మొత్తానికి కొట్టి చచ్చిపోయాడు మనిషి. అది కిడ్నీలకి లివర్కి మొత్తం కొట్టేసిందన్నమాట. అంటే ఏంటి, ఎలా మనిషి ఎలా చనిపోతున్నాడు? ఒకప్పుడు 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 నిండు ముసలితనం ముందు, వృద్ధాప్య ముందు చనిపోయాని వినపడతాయి అన్నమాట. 13, 14, 15, 16, 18, 20, 23 మరణాలు. తగ్గుతుంది, ఆయుష్ తగ్గుతుంది, కాలం తగ్గుతుంది. ఇప్పటికేమంటారు మనుషులు? రక్షణ పొందావా? సమయం ఇంకా రాలేదు, ఇంకా టైం ఉందండి, ఇంకా టైం ఉందండి. పాపం చేయడానికి మనిషి ఇంకా అయినప్పుడు శ్రద్ధకు అన్నమాట. నువ్వు ఒక్కసారి కనుక నిజంగా దేవుని తెలుసుకోవాలి,
నిజంగా దేవుని సన్నిధిని ఆస్వాదిస్తే మనం ఏం చేయాలి? పాపం చేయమాట. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడనో పాపము చేయడు, చేయ జాలన్నమాట. ముందు దేవుని మూలంగా మనం పుట్టాలి. పుట్టకుండా అంతే ఉండి సమయం ఉందంటే మనం ఏం చేస్తున్నట్టే నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఈరోజు వారి నిర్లక్ష్యం, బాప్తిసం పొందిన వారికి కూడా నిర్లక్ష్యం ఉందన్నమాట. ఇప్పుడు క్రైస్తవుడు ఎంత ఎదగాలి? యేసుక్రీస్తు స్వారూప్యానికి సమాధానమైన స్వారూప్యం సంపాదించాలన్నమాట. ఈ విషయంలో ఎంత దిగాం మనం? ఈ విషయంలో నిర్లక్ష్యం ఎంత ఉంది మనకి అని ఆలోచిస్తే నిర్లక్ష్యం ఉంటూనే ఉందన్నమాట. యేసు ప్రభు మాటలు మన మాటలు, యేసు ప్రభు జీవితం మన జీవితం, యేసు ప్రభు ప్రవర్తన మన ప్రవర్తన, యేసు ప్రభు దేవునికి ఇచ్చే స్థానం మన స్థానం, ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకి కూడా నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది. ఈ నిర్లక్ష్య వైఖరి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే మారు మనసు పొందు అని దేవుడు ప్రవక్తల చెప్తూనే ఉంటాడు అన్నమాట. మనిషికి ఏది నిర్లక్ష్యం లేదు. తమ భార్య పట్ల నిర్లక్ష్యం లేదు, ఇంటి పట్ల నిర్లక్ష్యం లేదు, ఉద్యోగం పట్ల నిర్లక్ష్యం లేదు, బైక్ పట్ల నిర్లక్ష్యం లేదు, సెల్ ఫోన్ పట్ల నిర్లక్ష్యం లేదు, వేడి పట్టలేదు. ఒకే ఒక నిర్లక్ష్యం అంటే దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంతోనే పోతామన్నమాట. ఇంకా టైం రాలేదు, ఇప్పుడు కాదు, తర్వాత చెప్పుకుంటూ కాలం గడుస్తుందన్నమాట. చూడండి, చిన్న నిర్లక్ష్యం బైబిల్ చరిత్రలో కొంతమంది ఉదాహరణగా మిలిపారన్నమాట. ఒక ఇశ్రాయేల్ జనాంగం అరణ్యం రాలిపోయింది. ఒక ఏశావు జీవితం మొత్తం శూన్యం అయిపోయింది. ఒక ధనవంతుడు బాగా సంపాదించిన ఆస్తి ఆయన కాపాడలేకపోయింది. ఆయన వేసుకున్న బట్టలు ఆయన కాపాడలేకపోయింది. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. దేని పట్ల నిర్లక్ష్యం చూపించాలి? దేవుని పట్ల. ఈ లోకాన్ని పుట్టించి తన కుమారుని లోకాన్ని పంపించి రాజ్యాన్ని స్థాపించి రాజ్యంలో మారు మనసు పొందమని చెప్పిన దేవుని పట్ల నిర్లక్ష్యం చూస్తారా? కానీ నిర్లక్ష్యం పెరిగిపోయిందన్నమాట. చూడండి, నిర్లక్ష్యం పెరిగితే మనకే నష్టం. నిర్లక్ష్యం లేకుండా మంచిగా జీవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి హగ్గయి గ్రంథం కాలం గమనించినప్పుడు మీ మార్గం గురించి ఆలోచించుకోండి. మీ జీవితంలో దేనికి మొదటి స్థానం ఇస్తున్నాం? ప్రార్థనా జీవితానికి ఇస్తున్నావా? దేనికి ఇస్తున్నాం? మన పిల్లలు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎదగట్టుగా మనం కోరుకోవాలన్నమాట. అది లేకుండా మనం జీవించినప్పుడు మన పిల్లలకి కానీ మనం కానీ దేవుని సన్నిధి దూరం అయ్యే పరిస్థితి మనకి వచ్చింది అన్నమాట. ఒకసారి హగ్గయి గ్రంథం రెండో అధ్యాయం మనం గమనించినప్పుడు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 15 అవుతుందండి. 2:15 1:15 హగ్గయి గ్రంథం 1:15. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు తమ దేవుని మందిర పని మొదలు పెట్టినమాట. అంటే ఇప్పటిదాకా 18 సంవత్సరాలు సమయం రాలేదు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే హగ్గయి వచ్చి ప్రకటించాడో, ఎప్పుడైతే జకర్యా వచ్చి ప్రకటించాడో అప్పుడు వీళ్ళంటే ఓకే, మా తప్పు మాదే. ఎప్పుడు అర్థమైంది? వీళ్ళు బాగా సంపాదించినా సరే, పంట అయినా సరే కొద్దిగా పండుతుంది. వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా సరే అది ఏమవుతున్నాయి, ఒకరోజు వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. వర్షం, గాలి, అనారోగ్యాలు మొత్తం వచ్చినాయి అన్నమాట. అప్పుడు దేవుడు వచ్చి బోధించి మీకు ఎందుకు వచ్చినాయి, మీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది, మీకు పంటను చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించారన్నమాట. అప్పుడు ఆలోచించి ఓకే, మేము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తామని చెప్పిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. ఏంటి? దేవుని మందిరం పునాది అన్నమాట. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు అంటే 2వ అధ్యాయం ఒకసారి మళ్ళీ ముగించుకున్నాం. 2వ అధ్యాయం 15 ఈ రాతి మీద రాయించి యెహోవా మందిరం కట్టడానిపించిన మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకున్నాడు. నాటి నుండి ఒకడు 20 కుప్పల కొంకులు వేయగా అది 10 కుప్పలంతా ధాన్యమే తేలుచున్నది. అంటే ఎన్ని వేసాడు? 20 వేస్తే ఎన్ని వచ్చినాయి? దేవుని అంటే చూడండి, దేవుడు ఏమంటే ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధికి విలువిచ్చుడు, ఒకసారి దేవునికి ప్రాధాన్యత ఇచ్చుడు, దానికి ముందు చూడు, దాని తర్వాత చూడడం అన్నమాట. దేవునికి ప్రాధాన్యతకు ముందు పరిస్థితి ఎలా ఉందో, దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూడండి అని చెప్పనమాట. అప్పుడు ఇంత ముందు ఏం పండిని? 20 కొంకులు వేస్తే ఎన్ని పండినట? 10 లాసా 10 నష్టమా? 10 లాసు, మళ్ళీ కూలి, మళ్ళీ సమయం, ఇవన్నీ ముఖం వేస్తే అనమాట. 10 కుప్పలంతా ధాన్యమే తెలుస్తున్నది. తీసుకోవాలని 50 కోతలు ఒకడు రాగా 20 కోతలు మాత్రమే అనమాట. అంటే 50 తీసుకోవాలని వచ్చినోడికి ఏమొచ్చినాయి? 20 మాత్రమే వచ్చినమాట. లాసా నష్టమా? నష్టం. ఎందుకు నష్టం? వీళ్ళు నిర్లక్ష్యం. ఓకే, మాకు అర్థమైంది, మేము మళ్ళీ పూర్వస్థితికి వస్తాం అని ఎప్పుడైతే అనుకున్నారో చూడండి 17 వచనం.
తెగులుతోనూ కాటుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటి నేను నాశనం చేసి ఉన్నాను, ఆయనను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. అంటే కొంతమందికి ఎంత జీవితం నాశనం అయినా సరే అంతే ఉంటారు తప్ప చెప్పిన మాట మళ్ళీ ఎన్నో. అయినా మళ్ళీ పంపారు. ఫస్ట్ ప్రవక్త వస్తాడు, చెబుతాడు, అయినా ఎన్నో. మళ్ళీ రోగాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అయినా ఎన్నో. తర్వాత మళ్ళీ ప్రవక్త వచ్చి ఎందుకు అయిపోయింది జీవితం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు అప్పుడు కొద్దిగా ఆలోచించేవాళ్ళు ఆలోచిస్తారు. 18 మీరు ఆలోచించుకోండి, ఇంతకు ముందు 9వ నెల 24 దినమును అనగా యెహోవా మందిరం పునాది వేసిన నాటి నుండి మీకు సంబంధించిన దానిలో ఆలోచించుకోండి. కొట్టలో ధాన్యం ఉన్నదా? లేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లను దానిమ్మ పండు చెట్లను ఒలివ చెట్లను ఫలింగిపోయింది కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను అన్నమాట. అయితే ఎప్పుడైతే ఒక మనిషి దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రాధాన్యతని, దేవుని సన్నిధి అనుసరిస్తారో ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తూనే ఉంటుందన్నమాట. మీరు అనుకుంటారు అన్నమాట, ఆశీర్వాదం అంటే మంచి కారు, మంచి బంగళా, మంచి ఆస్తి, అంబానీ అంత కంపెనీలు అనుకుంటారు అనమాట. మనశ్శాంతి అనేది ఎవ్వడికి ఉండదు. దేవుడు ఇచ్చే గొప్ప ఎక్కడ మనశ్శాంతి. కాబట్టి 2 ఆరోగ్యం. ఏంటిది? ఆరోగ్యం. ఈ ఆరోగ్యం మనకి కొద్దిగా ఏర్పడిందంటే మనకి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అనమాట. ఎప్పుడు ఇచ్చేదంటే శాంతి, సమాధానం, పాపక్షమాపణ అనే గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తామన్నమాట. అనుకుంటాం డబ్బు గొప్ప అన్నమాట. ఒక రోజు మనకు అర్థమైంది, మనకు రోగం వస్తే ఎంత కట్ట ఉన్నా సరే ఆ కట్ట ఏం చేయలేదు మన రోగాన్ని. అప్పుడు అర్థమైంది దేవుని, ఓకే దేవుడు ఎప్పుడుతో చెప్పాడు నా ఎందుకు బతుకుతానండి, నేను మీ శరీరము మీ సృష్టి కలుగుతున్నాడు కదా, ఆ పెరుగుతున్నాయి ఏంటి బలుపులు. అప్పుడు మనోనాథం ఏమైతే మనకి తెరపడింది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, చాలా లేకపోతే ఇంట్లో ఆశీర్వాదం. మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పనుల్లో ఉన్నప్పుడు ఒక రోజు మనం కన్నీటితో ఏడ్చే పరిస్థితి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రక్షణ పొందలేదా, రక్షణ గురించి ఆలోచించండి. రక్షణ పొంది ఉన్నామా, రక్షణలో ఎలా ఎదగాలో. అంతేగాని నిర్లక్ష్యంతో సమయం రాలేదు టైం ఇప్పుడు అని నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే ఒక రోజు నష్టం జరిగేది. బైబిల్ చరిత్రలో చాలా మందికి యుద్ధాలు జరిగినాయి, చాలా మందికి అనారోగ్యాలు వచ్చినాయి, చాలా మందికి ఐగుప్తీయులందరికీ వచ్చిన తెగుళ్ళు దీనివల్ల వీళ్ళ పాపం చేతనే కదా, వాళ్ళ వ్యతిరేక చేతనే కదా. కాబట్టి మీ మార్గం గురించి, మీ ప్రవర్తన గురించి ఆలోచన సరే దేవుని దూరం కాకుండా చాలా జాగ్రత్తగా పెడతామన్నమాట. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మన పతనాన్ని మనమే మొదలు పెట్టుకున్న వారమై ఉన్నామన్నమాట. ఏది ప్రాముఖ్యమైంది? దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది. అలా నిర్లక్ష్య తరానికి హగ్గై వచ్చే ప్రకటన తర్వాత అప్పుడు దేవాలయ పని ప్రారంభమైన 18 సంవత్సరాలు, అటు ఒక 70 సంవత్సరాలు, 85 సంవత్సరాల దాకా వీళ్ళకి దేవాలయం లేకుండా అంతే ఆగిపోయి సమయం రాలేదు అనుకుంటూ ఉన్నారన్నమాట. ఒకరు వచ్చి చెబితే అనారోగ్యం వస్తే అది త్వరగా అవుద్దా అని ఒక్కసారి కనుక మనకు అనారోగ్యం ఎంటర్ అయిందంటే మన షుగర్ వస్తే పోయిద్దమ్మా, బీపీ వస్తే పోయిద్దమ్మా, జ్వరం వస్తే పోయిద్దా ఆలోచించింది. చిన్న వాటికి చిన్న వయసులోనే వస్తున్నాయి. కారణం ఏంటి? ఒకప్పుడు పిల్లలు చూడండి, ఏసుప్రభు చూడండి, 12 ఏళ్ల వయసులో నేను నా తండ్రి పనుల మీద మీకు తెలియదా అంటాడు అన్నమాట. సమయంలో దేవుని సన్నిధిలో బాగా తిరుగుతాడు అన్నమాట. ఒక ఇస్సాకు చిన్న వయసులోనే విధేయత, కట్టెల మీద పండేసి కాడు పెడితే ఏం మాట్లాడాల. మన పిల్లలు చేసి మా పాప చూడండి, అడు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది అంటే చూడండి, వాళ్ళ తరానికి ఈ తరం చూడండి, ఒక విధేయత, ఒక క్రమశిక్షణ అన్ని ఎప్పుడున్నాయి, అప్పుడున్నాయి. తరం మారుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనం చెప్పడం అంత్య దినము అన్న బైబిల్లో మనం ఆ కాలంలో ఉన్నాం. ఎప్పుడు రాకడ సంభవించి తెలియదు, ఎప్పుడు యుగాంతం వచ్చిందో మనకి తెలియదు అన్నమాట. చాలా జాగ్రత్తగా బతికితేనే మనకు జీవితం ముగిసింది, లేకపోతే నష్టపోతాం. అది ఆలోచించి మనం ముందుకి వెళ్ళాలన్నమాట. నిర్లక్ష్యం లేకుండా దేవుని అనుసరించి
దేవుని సన్నిధిలో ప్రశాంతంగా బతకాలని మనం చేసుకుంటే ఈ పాట ద్వారా నెరవేర్చుకుంటూ మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తూ అందరికీ ఉందన్నమాట. నిర్లక్ష్యం లేకుండా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కొనసాగుతూ ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుని పట్ల మనం ఆసక్తి కోరుకుంటున్నాం అందరికీ. ఏంటి